వనవాసానికి వెళ్లిన సీతారామ లక్ష్మణుల్ని చూసి కుబేరుడి శాపంతో విరాధుడనే రాక్షసుడిగా మారిన తుంబురుడు వారిని అడ్డుకుని మునుల పద్ధతికి విరుద్ధంగా ఒక స్త్రీతో పాటు అడవిలోకి ఎందుకొచ్చారని వారిని ప్రశ్నించాడు. రామలక్ష్మణులు తమని తాము పరిచయం చేసుకుని నువ్వెవరంటూ విరాధుడిని ప్రశ్నించారు. తన పేరు విరాధుడని, బ్రహ్మ నుండి పొందిన వరం వల్ల తనని ఎలాంటి ఆయుధాలు ఏమీ చేయలేవని చెప్పి మిమ్మల్ని ఒక్క గుటకలో మింగేస్తానంటూ సీతాదేవిని బంధించాడు. దాంతో విరాధుడిపై రామలక్ష్మణులు బాణాల వర్షం కురిపించడంతో ఆ బాణాల దాటికి విరాధుడి శరీరం తూట్లు పడి విరాధుడి శరీరం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. కానీ విరాధుడు మాత్రం చావలేదు. వెంటనే విరాధుడు సీతాదేవిని విడిచిపెట్టి తన 2 చేతులతో రామలక్ష్మణుల్ని బంధించి తన భుజాలపై వారిని అదిమిపట్టాడు. రామలక్ష్మణులు విరాధుడి 2 చేతుల్ని నరికిన వెంటనే విరాధుడు కింద పడడంతో శ్రీరాముడు తన కాలి బొటనవేలితో విరాధుడి గొంతుని అదిమిపట్టాడు. ఆ వెంటనే లక్ష్మణుడు పెద్ద గొయ్యి తీసి విరాధుడిని పాతిపెట్టిన వెంటనే విరాధుడి శరీరం నుండి తుంబురుడనే గంధర్వుడు బయటికి వచ్చి సీతారామ లక్ష్మణులకి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్లిపోయాడు.